ఈరోజు మనం బాలా త్రిపుర సుందరి దేవికి నివేదించడానికి కట్టె పొంగలి తయారు చేసుకుందాం. నవరాత్రుల్లో మొదటి రోజు. ముందుగా కుక్కర్ తీసుకొని దానిలో 1 కప్పు రైస్, దానితో పాటుగా మరొక కప్పు పెసరపప్పు తీసుకోవాల్సి ఉంటుంది. దానిని శుభ్రంగా కడగాలి. 1 కప్పు బియ్యము, 1 కప్పు పెసరపప్పు కాబట్టి 1 కప్పుకి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయవలసి ఉంటుంది. 2 కప్స్ కాబట్టి 4 కప్స్ వాటర్ నేను యాడ్ చేశాను. దానిని స్టవ్ వెలిగించి కుక్కర్ స్టవ్ మీద పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు అన్నమును ఉడికించవలసి ఉంటుంది. తరువాత కుక్కర్ దించి అన్నం ఉడికిందా లేదా అనేది చూసుకొని దానికి తగినట్టుగా వాటర్ని యాడ్ చేయవలసి ఉంటుంది. అన్నం ఉడికింది, కొంచెం వాటర్ పడుతుంది కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మెదపవలసి ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో పోపు కోసము 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, అల్లం ముక్కలు, మిరియాల ముక్కలు మరియు పసుపు, చిటికెడు పసుపు, పచ్చిమిర్చి, అలాగే జీడిపప్పు, కరివేపాకు మరియు ఇంగువను వేసి ఒకసారి మొత్తం కలియబెట్టాలి. దానిలోకి ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అన్నాన్ని మనము కలపవలసి ఉంటుంది. మొత్తాన్ని ఒకసారి యాడ్ చేసి కలపాలి. అన్నం పైన నెయ్యి అనేది తేలే వరకు కలపవలసి ఉంటుంది. ఆ నెయ్యి అనేది అలా పైనకు వచ్చినప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయవలసి ఉంటుంది. ఉప్పు యాడ్ చేసి మొత్తానికి ఒకసారి కలిపి దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దేవీ నవరాత్రులలో ఎంతో రుచికరమైన కట్టె పొంగలి ప్రసాదం బాలా త్రిపుర సుందరి దేవికి నివేదించటానికి